వనపర్తి జిల్లాలో మంత్రుల సుడిగాలి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రులు. కోట్ల రూపాయలతో జిల్లా అభివృద్ధి. వనపర్తి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి వెనకాడబోమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రుల జిల్లా పర్యటనకు భారీ ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పూలమాలలు, శాల్వాలతో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. రాష్ట్ర ప్రభుత్వం చేయుచున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని కడితే మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యంలో మీ ఊర్లోనే 140 ఇళ్ళు అంటే 7 కోట్ల రూపాయల కొత్త కోట్లలోనే ఇల్లు కడుతున్నాము. రాష్ట్రం మొత్తం కూడా 22 లక్షల ఇల్లు ఇవాళ 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించగలరు. బహుశా నాకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అన్ని రాష్ట్రాలు తెలుసు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ అంటే 30 ఏళ్ళు వరుస పండి నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను. 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇచ్చే కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్ర మంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రము లేదు. అంటే పేదవానికి ఇల్లంటే ఆత్మ గౌరవం. కూలీనాలు చేసుకున్నా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ పెట్టిన ఉపాధి హామీ ద్వారా రోజు 200 రూపాయలు సంపాదించుకుంటే సొంత ఇంట్లో వస్తే ఆత్మగౌరవం 2 పూటలు తిరిగి పండుకునే రోజు. కానీ ఈ జరిగిన మోదీ గారు అన్నదానం తీసుకొచ్చి 15 లక్షల అకౌంట్లు వేస్తా అన్నాడు. ఈయననే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, మీ బిడ్డ వస్తే పండుకుంటూ వస్తుంది, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా, దళితులు ముఖ్యమంత్రి అని ఈయన మోసం చేసిండు. కానీ నల్లధనం తీసుకొచ్చి మన అకౌంట్లు వేయలే మోడీ. ఈయన కేసీఆర్ చెప్పిన పని ఒక్కటి కూడా చేయలేదు. ఆయన 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. మనం గవర్నమెంట్ రాలేదని ఎప్పుడు బాధపడలేదు. తెలంగాణ సోనియా గాంధీ, నేను తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేశాను. నేను ఒక్కనే కాదు, మన ఎంపీలు కొట్లాడిను. 11 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసి ఆ రోజు యావత్ తెలంగాణ కాంగ్రెసే సోనియా గాంధీతో కొట్లాడి తీసుకొచ్చాం. గాలి వాయి చెప్పుకున్నాడు, సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినా. నన్ను సాగు నోట్లు తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చి వాపసు వస్తే మా నల్గొండ శ్రీకాంతాచారి ఇంకో వాపసు రాలేదు, కాన్స్టేబుల్ కృష్ణయ్య రాలేదు, యాదయ్య రాలేదు, వేణుగోపాల్ రెడ్డి రాలేదు. వాళ్ళ బలిదానం చూసి సొంత పార్టీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఆంధ్ర వాళ్ళు పెద్దలు చేస్తున్నారని చెప్పి తెలంగాణ వచ్చింది తప్ప ఈయన చేసే దొంగ దీక్షలతో తెలంగాణ రాలేదు. ఇలా నీళ్లు ఏమైనాయి? మన కళ్ళ ముందర కృష్ణమ్మ నీళ్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయి దర్జాగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మచ్చుబారు పెట్టుకొని ఆయన 12 టీఎంసీల నీళ్లు వాడుకుంటే ఈయన కాళేశ్వరం అని కమిషన్లు పంపులని చెప్పి కొట్టి దానికంటే ముందు శంకుస్థాపన చేసిన పాలమూరుకు. ఇలా కొత్తకోట సాక్షిగా ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రికి, అప్పుడున్న ముఖ్యమంత్రి నాయకుడు ఇలా 5 లక్షల జీతం తీసుకొని 24 నెలల ప్రతిపక్ష నాయకుడు నెలకు 5 లక్షల జీతం ఉన్నాడు. ఆయన జీతం తీసుకునే హక్కు కూడా లేదు.